ఎమ్మెల్సీ కవిత ఫోన్ ట్యాప్, సిట్ విచారణలో ఊహించని ట్విస్టులు, తవిన కొద్ది వెలుగులోకి సంచలన విషయాలు, హాట్ టాపిక్గా వైఎస్ఆర్లో ఆరోపణలు, కేసీఆర్ కూతురిపైన సోషల్ మీడియాలో చర్చ, పెన్ డ్రైవ్స్ దొరికితే వీడియోనున్న గుట్టు అంటూ చూస్తూ ఉన్నాం. నేను గతంలో ఒక వారం రోజులు చేస్తూనే ఉన్నా ఈ ఫోన్ ట్యాపింగ్లో. నేను ఇంకా చాలా విషయాలు చెప్తాను. కవిత భర్త ఫోన్, కవిత సిబ్బంది ఫోన్ ట్యాప్ అయినాయి. ఇవి పక్కన పెడితే హరీష్ రావు భార్య, హరీష్ రావు తమ్ముడు, ఇంకా హరీష్ రావు చుట్టుపక్కల వాళ్ళందరి ఫోన్ కూడా ట్యాప్ అయినాయి. ఇది ఎందుకు బయటకు తీస్తలేరు ఈ ప్రభుత్వం? తీయాలి కదా. 100% రేపు మాపో కవిత సంబంధించిన అంశం తెరపైకి వస్తుంది. తర్వాత హరీష్ రావు వస్తే రావచ్చు, లేకపోతే లేదు. కానీ ఈమె మాత్రం చాలా స్పష్టంగా బయటకు వచ్చేయడానికి స్కోప్ అయితే కనబడతా ఉంది. ఈమె ఫోన్లో కంప్లీట్గా ఈమె భర్త ఫోన్ అయితే 100% ట్యాపింగ్ చేసారు. ఆయన చేసే ప్రతి పనిని కూడా ఎవరు కేసీఆర్ వీళ్ళందరూ కూడా ఇన్నరు. గలీజ్ గాలంతా సిగ్గులేని జన్మ. సొంత బిడ్డ అల్లుడి ఫోన్లు కూడా ట్యాప్ చేసి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి గోప్యత ఏదైతుందో దాన్ని హరించి చేశారు, వాళ్ళ హక్కులను హరించి చేశారు. సిగ్గుండాలి కదా. సొంత కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా ఫోన్ ట్యాప్ చేసి ఇంటరా? ఇవాడు అన్న, తోడబుట్టిన రక్త సంబంధం కొడుకున్న అన్న సొంత చెల్లి ఫోన్ ట్యాప్ చేసినంటే వాళ్ళు ఎంత నీచులో అర్థం చేసుకోండి. మానవ సంబంధాలకి, బంధుత్వాలకి ఏనికి కూడా ప్రియాటు వాళ్ళకి అధికారమే పరమావధి. కేటీఆర్కి ఇద్దరికి అధికారమే పరమావధి తప్ప ఏదీ లేదు. అధికారం కోసం ఏదైనా చేస్తారు. నాకు తెలిసి ఈమె ఫోన్ ట్యాప్ చేసిన వాళ్ళు కేసీఆర్ తన భార్య ఫోన్ ట్యాప్ చేసినేమో, కేటీఆర్ తన భార్య తన బిడ్డ ఫోన్ కూడా ట్యాప్ చేసినేమో, తన కొడుకు ఫోన్ కూడా ట్యాప్ చేసినేమో. ఇవే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. మీ బామ్మడి ఫోన్ కూడా ట్యాప్ చేసినేమో ఆ రాజపాకలది. అవే తెలుస్తూ ఉన్నాయి. ఈ విధంగా తయారైంది పరిస్థితి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.